రే శివాజీ, ఎవరైనా బస్సు మీద ట్రైన్ మీద పోతారు, నువ్వేంటారు నా మీద పోతున్నా? చేప మంచిదంటారు కదరా. అది హెల్త్ కూడా స్వామి, హైవేలో ట్రావెల్ చేయడానికి కాదు. నీ పోదేంట్రా, నన్ను ముయ్యలేవా? నన్ను ఏమైనా గాడిద అనుకున్నావరా? నేను చేపని, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వదిలే, నేను మా అమ్మ దగ్గర పోతాను. అమ్మా, మా అమ్మ ఏం చేస్తుందో ఏంటో. తమ్ముడు దగ్గర అమ్మ బానే ఉండుంటుందిలే శివాజీ. నా బాధ కూడా అదేరా. టైంకి అన్నం పెడుతున్నాడో లేదో. ఇప్పుడు చూడు, రస్కులా రస్కులా అని రంగురాలు అమ్ముకునే వాడిలాగా అరుస్తూ ఉంటాడు. అప్పల్ నాయుడు, అప్పల్ నాయుడు. మా అమ్మని చూసేవా? మీ తమ్ముడు మీ ఇంటికి తీసుకొస్తున్నాడు, వెళ్ళాలి, అక్కడ ఉంటారు. వస్తున్న మీ అమ్మ కాదురా, మా అమ్మ. ఎప్పుడు చూడు క్లోజ్ లో ఉన్న పేరెంట్స్ లాగా అలాగే ఎక్సైట్ అయిపోతావేంట్రా? ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ చెప్తా. సైకిల్ టైర్ లో గుండే మా అమ్మని లారీ టైర్ లోకి చేసారేంట్రా? రసగుల్లా. అవ్వా, నువ్వు ఎందుకు కొట్టావు అమ్మా? లేకపోతే పొద్దుటి నుంచి రసగుల్లా రసగుల్లా అంటున్నావు గానీ ఒక డబ్బా అయినా తెప్పించావరా? సూర్యుడు, ఓ సూర్యుడు. నువ్వు సూర్యుడు అంటున్నావా, సుధీర్ అంటున్నావా అర్థం కావట్లేదు, కానీ చెప్పమ్మా ఏంటో. బాగా టాన్ అయ్యావురా. ఏదంటే ఏంటి? బాబు, నువ్వెవరో గాని ఆ రసగుల్లా తెప్పించే వరకు వీడిని కొట్టు. అమ్మా, మన శివాజీ అన్నే. పెద్ద బాబు, ఏం తెచ్చావు? అమ్మా, నేను ఎప్పుడు వచ్చానని కదా అడగాల్సింది. అమ్మ ఇప్పుడు మారిపోయింది. అమ్మతో ఎందుకురా ఫుడ్ బిజినెస్ పెట్టించావు? ఇక్కడ నుంచి అమ్మ నా దగ్గర ఉంటుంది. నిజంగానా అన్నయ్య? ఒట్టు వేసి ఒక మాట, వెయ్యకుండా ఒక మాట చెప్పను. ఇప్పటి నుంచి మా అమ్మ కాదురా, మీ అమ్మ. రసగుల్లా తెప్పించు. ఏం టార్చర్. అయ్యి సొరచాప. అమ్మో, అమ్మంటుంది ఈవిడ. వంటరం ఎక్కడుంది? అక్కడ ఉందమ్మా. అమ్మని చూడరా, మనం తిన్నామో లేదో అని వంట చేయడానికి వంట గది అడిగిందిరా. మా అమ్మ కాదురా, మీ అమ్మ. రసగుల్లా. మీ ఇద్దరు కుందరా. పెద్దోరా, ఇల్లు బాగుంది, వంటగది కూడా బాగుంది. నీ ఆస్తి మొత్తం గుల్లా. నాకు కొంచెం ఆకలిగా ఉంది. ఏంటి నా వైపు చూస్తుంది ఏంటి? నేను తింటానురా పెద్దోరా. తినమ్మా, తిను. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నేను తింటుంటే వారు అలానే చూస్తున్నారు. అప్పల్ నాయుడు, మా అమ్మ బిర్యానీ తింటుంది, బగల్ రైస్ తింటుంది, ఉప్మా తింటుంది, అప్పడాలు తింటుంది. అదే నీ దిష్టి కళ్ళుతో చూసేవనుకో, ఆన్లైన్ ఆర్డర్లతో బిర్యానీలు పోటెత్తుతాయి. పెద్దోరా, చెప్పమ్మా. కొంచెం ఉల్లిపాయ పకోడీ తెస్తావా? ఉల్లిపాయ పకోడీలు, అరటికాయ బజ్జీలు, ఇలా ఎన్ని తింటావమ్మా? అమ్మ తిన్నది కూడా ఆలోచిస్తున్నావరా? పెద్దోరు అన్నిటికీ లెక్కలు వేస్తున్నారు. చిన్నోడి దగ్గరికే వెళ్ళిపోతా. అమ్మా, నువ్వు బాధపడకమ్మా, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. యారా సొరా, ఏం చేస్తున్నారండి? మసాలాలు ఊడుతున్నా. మన ఇంట్లో చికెన్ మటన్ లేదు కదండి. నువ్వున్నావు కదరా. ఏంది నా వైపు వస్తుంది? హలో మేడం, ఏం చేస్తున్నారు? మసాలాలు రాస్తున్నా. హలో, కర్రీ చేశాక నాకు 2 పీసులు పంపించు. నీకు ఆయిల్తో స్నానం చేపిస్తా. శివాజీ ఎక్కడున్నావు? శివాజీ త్వరగా రా. శివాజీ, శివాజీ. ఏమైందిరా సోరా? ఇంకాసేపు అయితే ఈ స్వరం మీ అమ్మకి ఎరా ఏదిరా బాబు. అమ్మా, నిజమా? నేను నీ
మెదాలుగా బొంగమూతి పెట్ట సరేలేరా, నేను మీ ఇంట్లో ఉంటే మీకు ఇబ్బందిగా ఉంది కదా. పాలంటే గుర్తొచ్చింది, నాకు పాలకో కావాలి, పాలకో కావాలి. అమ్మా, నువ్వు తినడానికి పుట్టావా? నేను తేను. నువ్వు తీసురాపోతే ఈ సొర చేపని తినేస్తా. అమ్మా, అది ఏమైనా సొరకాయ కూర తినడానికి సొర చేప చేప. నువ్వు పాలకో తీసురాపోతే సొర మోర కూర మిగలదు. అమ్మా, నేను త్వరగా తెస్తాను, సొర జాగ్రత్త. మేడం ఈసారి ఏం చేస్తున్నారు? కత్తి నోడుతున్నా. కత్తే ఎందుకు మేడం? ముక్కలు ముక్కలు వేయటానికి. కత్తితో పులుసులు ఊడ్చేసి నిన్ను పులుసు పెట్టేస్తా. ఏ అలా చేయకు, ఫ్రై కూడా చెయ్యి, అందరం వెయిట్ చేస్తున్నాం. శివాజీ ఎక్కడున్నావురా? త్వరగా రారా రేయ్. పాలకోవా పెద్దరా చెప్పమ్మా. చిన్నప్పుడు నాకు తెచ్చిన గంట మామిడి పళ్ళు ఎక్కడున్నారా? అవి ఇప్పుడే తినేసావు కదమ్మా, నాకు తమ్ముడికి జీడి కూడా మిగిల్చావు కదమ్మా. ఒరే పత్రం, ఆకలేస్తుందిరా, ఈ సాంబారు ఏదో చేసి పెట్టురా. శివాజీ శివాజీ ఏంటిరా? కందిబాబు బస్తాలన్నీ ఖాళీ అయిపోయినాయి. నాకు అర్థమైంది. అమ్మా, అంత కందిపప్పు ఎలాగ తిన్నావమ్మా? పెద్దరా నువ్వు అనే మాటలకి నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. అనే మాటలకు నిద్ర రాలేదన్న, నిద్ర శివాజీ మీ అమ్మ నిద్రపోతుంది కానీ సముద్రంలో వదిలే శివాజీ, ప్లీజ్ శివాజీ. అయ్యాల్దే, తమ్ముడు నువ్వు దొరకాలరా. అమ్మో, వీడు అమ్మాని మళ్ళీ నాకు తైలిచ్చేలా ఉన్నాడు. ఇక వాణ్ణి పిలవాల్సిందే. అన్నా వచ్చే అన్నా. ఈ గీత దాటిన వాడిని చంపేస్తా. వద్దు శివాజీ, శివాజీ వద్దు, నా మాటను. ఇక చూలు. చాలు, నాకు ఇంకో నర్సలు కావాలి. అమ్మా, వాగవే, రారా కొట్టుకుందాం. పెద్దరా ఇంట్లో మరమలాడు అయిపోయిరా, తెస్తే ఉగ్గాని వేసుకొని తింటా. అమ్మా, ఇక్కడ జరిగేదేంటి? నువ్వు అడిగేదేంటి? ఇక్కడ ఒక చెమ్ము ఉండాలి, అది ఇది. దాహంగా ఉంటే తాగేసారా? అమ్మ, నీళ్ళు కూడా ఓడమట్లేదు. ఆడ వెళ్ళిపోవటమే. అయ్యో, కట్రస్ పర్ఫెక్ట్. చెగోడీలు తీసుకురాపోతే ఈ సొర చేపని తినేస్తా. ఏంటండి మీరు సార్ తినేస్తా తినేస్తా అంటున్నారు? ఏంట్రా నోళ్ళు లెగుస్తుంది? అమ్మా, త్వరనేం చేయకు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. త్వర జాగ్రత్త. ఇప్పుడు నిన్ను తినేస్తా. నేను అప్పటికి అడుగుతానే ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నావు అని. మా ప్రభావం లేకుండా ఇక్కడ బిజినెస్ అమ్మడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయండి? రైట్స్ గురించి నాకు తెలీదు, కానీ నువ్వు రుచిగా ఉంటావు. అమ్మా, సొర ఏది? పొద్దులో ఉంది. అమ్మకి సొర ఎర్రైపోయింది. చాలా మందికి ఫుడ్ దొరక బాధపడుతున్నారు అని తెలుసు. దానికి రీజన్ నువ్వే అని ఇప్పుడే తెలిసింది. తెలీదు, తల్లికి పెట్టిన కూడా నీకు ఇబ్బంది. శివాజీ ఏంటిరా? బస్తాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇంకెక్కడుంటాయి? మొత్తం తెలిసి ఉంటుంది. అమ్మో, నేను ఇంకా జంపు. ఒరే శివాజీ, పెద్దోడు కూడా వెళ్ళిపోయారు. సూర్యుడు ఓరి నాయనో. ఓ సూర్యుడు, నన్ను దత్తత తీసుకోరా. ఆయన వల్ల కాలేదమ్మా, మా వల్ల ఏమైంది? ఏది నా యాల్ది బయట రమ్మా. సరే నా యాల్ది కత్తుంది కూర్చోనికి. ఛత్రపతి సినిమాని
మొత్తం రసగుల్లా. Let me start with శ్రీకాంత్ గారు. కేజీకి చాలా బరువైన పాత్రలు దొరుకుతున్నాయి ఎత్తు అయితే కదలతలేదన్నది కదలలేదు మరి. వాళ్ళు ఎక్కినప్పుడు కదిలింది, నేను ఎక్కినప్పుడే కదల. బాగుంది చాలా బాగా చేశారు. అదిరిపోయింది, ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది, ఎస్పెషల్లీ బాడీ లాంగ్వేజ్ కూడా అదిరిపోయింది. కనపడకపోతే అదిరిపోతుంది సార్ అంతే. చిత్రపతి బా భలే చేసావు బా, కృష్ణరాజు గారు సూపర్గా చేసావు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కృష్ణరాజు గారిని దింపేశారు మామూలుగా. చాలా బాగుంది. అలాగే అన్నిటికంటే మదర్ చాలా బాగా చేసావు వైశాలి. నువ్వు ఏది చేసినా చాలా బాగా చేస్తున్నావు. ప్రతి క్యారెక్టర్ లో లీనమైపోతున్నావు. చక్కటి క్యూట్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ సార్. సూపర్. అందరూ బాగా చేశారు. ఎంజాయ్ చేశాను. అనిల్ సార్. కార్తికేయ ఎస్ సార్. ఇప్పుడు కూడా దాంట్లోనే ఉన్నావు నువ్వు, అదే మూడ్లో ఉన్నావా? గెటప్ చాలా బాగుంది రా నీది. ఇమిటేషన్ కూడా బాగానే లాక్కొచ్చావు. చాలా కష్టం అది చేయటం వాయిస్, బట్ త్రూ అవుట్ ట్రై చేసావు, మేనేజ్ చేసావు. ఇంత కష్టపడి నువ్వు చేశాక తెలిసింది అది కృష్ణరాజు గారి పాత్ర అని. కాటరాజు, అరే నువ్వు దయచేసి కాటరాజు పాత్ర చేసావని ఎవరికి చెప్పుకో. నేను బయటికి వెళ్ళి కూడా సరదాగా బయట అనకు నేను కాటరాజు పాత్ర చేశాను. కాటరాజుకి తెలిసి ఎత్తుకెళ్ళిపోతాను నేను ఇంటికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోజా గారు. కార్తికేయ, నువ్వు లాస్ట్ టైం కూడా చేసావు కృష్ణంరాజు గారి లాగా. ఈ రోజు ప్రభాస్ గడ్డప్ వేసుకుని కృష్ణంరాజు గారి లాగా అనేది చాలా వెరైటీగా అనిపించింది. చాలా బాగా చేసావు. ఈ క్యారెక్టర్ ని ఈ సెట్ లో ఒక్కళ్ళే చేయగలరు నాకు తెలిసేది. మీరేనా? వంశీ You are really a God-gifted child. వంశీ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి వంశీకి కూడా తెలియదు. మేమే అప్పుడప్పుడు బయటికి తీస్తూ ఉంటాం. వంశీ మీరు మళ్ళీ పిలిచి ఇట్లా టాస్క్లు ఇస్తారు అనుకోలే నేను. వంశీ అంటేనే టాలెంట్, టాలెంట్ అంటేనే వంశీ. ఇది అబద్ధం తెలియాలంటే మనం చెయ్యాలి కదా. ఏం డైలాగ్ చెప్పాలి? జానకి కత్తందుకో జానకి. జానకి కత్తందుకో జానకి. ఇదే బెటర్. ఇది తీసేసేయండి, ఎడిటింగ్ లో తీసేసేయండి. వంశీ, సుధీర్ షో ఎంట్రీ ఎలా చేస్తాడు జనరల్ గా? కన్నడలో వేస్తాను. బాబు నువ్వు నీకు దండం పెడతానే నువ్వు.